కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ దళిత సంఘాల నాయకులతో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. విగ్రహాల సుందరీకరణ కోసం ₹1 కోటి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను బాలకిషన్ డిమాండ్ చేశారు. 6 నెలలుగా విగ్రహాల ఆవిష్కరణ జరగకపోవడంతో తామే ముందుకు వచ్చి ఆవిష్కరించినట్లు తెలిపారు. అనంతరం చేపట్టిన అభివృద్ధి పనులను ఆర్టీసీ యాజమాన్యం అడ్డుకోవడంతో ఆర్టీసీ సిబ్బంది దళిత సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిమ్మాపూర్ మండలానికి సంబంధించినటువంటి దళిత సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క స్ఫూర్తి నింపే విజ్ఞానము, పిల్లలకు అంబేద్కర్ ఆలోచన విధానము వాళ్ళకు తెలియజేసే విధంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా దేశ తొలి ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ సంబంధించినటువంటి మహనీయుల విగ్రహాలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు అడగడం వెంటనే మేము ఆ రోజు ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళు ఇది మా జాగా అని చెప్పేసి వాళ్ళు ఆ విగ్రహ ఆవిష్కరణను వాళ్ళు కొంచెం అభ్యంతరం తెలియజేయడం జరిగినది. దాంతోపాటుగా మేము సుదీర్ఘంగా అప్పుడు ఉన్నటువంటి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళినాము. అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగినది. సరే కొద్దిగా ఆలోచన చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తర్వాత ఈలోగా ప్రభుత్వం మారడంతో మరి పొన్నమాలిన ఇదే కరీంనగర్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న గారిని మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము వాళ్ళ క్యాంప్ ఆఫీసులు వెళ్ళి అడగడం జరిగింది. వారు చాలా స్కూలంగా బంధించి తర్వాత అప్పుడు నాగిరెడ్డి గారు వారు ఎండీగా ఉన్నారు, వారితో స్వయంగా మా ముందే వారితో మాట్లాడి అంబేద్కర్ విగ్రహాలే కదా కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ బస్ స్టాండ్కే మన అంబేద్కర్